అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉద్రిక్తత తలెత్తింది. నక్కపల్లి సర్కిల్ ఆఫీస్ దగ్గర జన సైనికులు ఆందోళన దిగారు. యూట్యూబర్ జోసెఫ్ను చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. నక్కపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకున్న జన సైనికులు పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నక్కపల్లి సర్కిల్ ఆఫీస్ దగ్గర జన సైనికుల ఆందోళన గల కారణాలేంటి? సంపత్, ఏదైతే యూట్యూబ్ రావణ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడము, చాలా విజయంగా ప్రవర్తించడము, డయాస్ మీద కావచ్చు, లేదంటే అతను యూట్యూబ్ సోషల్ మీడియాలో కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు తెలిసింది. నిన్ననే మన కృష్ణా జిల్లా మజిలీపట్నంలో అతన్ని అరెస్ట్ చేసి బెయిల్పై విడుదల చేసిన నేపథ్యంలో మరోసారి పాయకరావుపేట పోలీసులు ఏదైతే జనసేన ఇచ్చినటువంటి కంప్లైంట్ నేపథ్యంలో అతన్ని మరోసారి పాయకరావుపేట పోలీసులు నిన్న అర్ధరాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో జన సైనికులు, వీర మహిళలు కూడాను యూట్యూబ్ రావణ్ని తమకు చూపించాలంటూ నడి రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితుంది. ఏదైతే నక్కపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ ఉందో అక్కడ దాన్ని ఎదురుకుండా అక్కడ ఉండి బైఠాయించిన నడి రోడ్డు మీద పెద్ద ఎత్తున నిరసనలు, అదేవిధంగా రావణ్ డౌన్ అంటూ కూడాను నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. మరోవైపు ఎవరైతే యూట్యూబ్ రావణ్ కు సంబంధించినటువంటి అడ్వకేట్ గా ఉన్నటువంటి జడ శ్రావణ్ కుమార్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడం, అదేవిధంగా రావణ్ కలుసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళు ఏదైతే జన సైనికులు వాళ్ళ మీద ఎక్కడ దాడి చేస్తారని ఉంటే అతి జాగ్రత్తగా వాళ్ళని తప్పించి కారులో పంపించేసిన పరిస్థితి కూడా విజయోత్సవం మనం స్పష్టంగా చూడొచ్చు. ఖచ్చితంగా రావణ్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి అతను ఈ రావణ్ కు సంబంధించినటువంటి చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అతని మీద రిమాండ్ విధించాలి తప్ప ఇలాగ కోర్టుల చుట్టూ తిప్పి అతనికి బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి జన సైనికులు పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ మీద అతన్ని ఇమిటేట్ చేసినటువంటి కరెక్ట్ కాదని చెప్పి కూడా వీర మహిళలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది అయినప్పుడు కూడా ఖచ్చితంగా జడ రావణ్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రావణ్ కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడాను పవన్ కళ్యాణ్ పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తారని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.